అక్క నమస్తే అక్క, ఏం పేరు అక్క మీ పేరు? నమస్తే, నా పేరు లక్ష్మి. లక్ష్మి. ఇప్పుడు ఎర్రగడ్డ మార్కెట్ ఇది ఎర్రగడ్డ మార్కెట్. అక్క. నేను రైతు మార్కెట్ నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను అక్క. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఏది కార్పొరేటర్ ఎన్నికలు వస్తున్నాయి త్వరలో. సో మరి అన్ని పార్టీలు ఇప్పుడు ఓట్లు ఆడడానికి వస్తారు మీ దగ్గరికి. బీజేపీ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, బీఆర్ఎస్ వస్తుంది, ఇది పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిండు ఆయన వస్తా, కవిత గారు ఆవిడ కూడా వస్తారు, ఎందుకంటే పోటీ చేస్తున్నారు వాటిలంతా. మరి ఏమనిపిస్తుంది అక్క? అంటే మీరు ఉండేది ఎక్కడక్క? నేను ఉండేది నారాయణగూడ, మెయిన్ నారాయణగూడ. ఇక్కడ మా బావుండే ఆయన రాజకీయంలోనే తిరుగుతాడు. ఆయన నుంచి ఇక్కడ నీ ఓటర్లు నడిపించుకుంటే బాగుంటది ఇక్కడ రా అని చెప్పి ఇక్కడనే కాదు ఓటర్ టిఫిన్ సెంటర్ నడుస్తుంది. సరే అక్క, మరి వాటర్ కానీ డ్రైనేజీ కానీ రోడ్లు కానీ లైటింగ్ సిస్టమ్ కానీ ఎలా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో? మా సైడ్ అయితే రోడ్ అయితే ఏం బాగలేవు అసలు. రేవంత్ రెడ్డి ఎవరికి ఇచ్చిండో ఇండ్లు కానీ మాకైతే ఏమి ఇయ్యలేదు. మా ఇల్లు కూలిపోయింది, వాన పడి కూలిపోయింది కూడా. అవును, మాకు అస్సలు ఇయ్యలే ఇల్లు కూడా. ఉన్న ఇండ్లు ఊల కొడుతున్నాడు కానీ, కట్టిన ఇండ్లు ఊల కొడుతున్నాడు కానీ మళ్ళీ కట్టనికే వానికి అంత సోమత లేదు, అట్లా సోమత లేదు. వాని దగ్గర డబ్బు కూడా లేదు. ఈయన తెలంగాణ అయినా ఉండంగా, కేసీఆర్ ఉండంగా ఆయన ఇచ్చిన సీరియల్ ఏమన్నాడు, ఆయన ఇచ్చిన సీరియల్ సేన్రుల్లా పిట్టలకు బుగులగొట్టడానికి కడుతున్నారు అన్నాడు. మరి ఆయన ఇచ్చిన సీరియల్ బొంతలు గుట్టడానికి కూడా వనికిస్తలేవు మాకు తెలుసా. అందరికి ఒకటే రకంగా ఆయన 5-6 రకంగా ఇస్తుండే. ఆ సీరియల్ అన్నా కట్టుకున్నాగా, ఈయన ఇచ్చిన సీరియల్ అస్సలు మేము కట్టుకోలేము కూడా కట్టుకోలేము. ఆయన పెన్లని కట్టుకోమని ఆ సీరియల్ని పట్టు చీర ఇస్తున్నాను బిల్డప్ మీద చెప్పిండు ఇద్దరు ఆల్మోడు. మరి అదే పెన్లాన్ని వాడిని కట్టుకోమని, మరి ఆ సీరని రేవంత్ రెడ్డి పెన్లాన్ని కట్టుకోమని. మరి ఎంతలో ఉంటుంది ఆ చీర కట్టుకుంటే? మరి మేమంతా కష్టం చేసుకునే రైతు మేము కానీ మాకు ఇల్వ రైతు బంధు కానీ రైతు బీమా ఏమేయలే, 2 లక్షలు వేయలేదు, రైతు భరోసా ఏదేయలేదు, ఏం రాలా. రేషన్ కార్డు ఉందా? ఉంది, రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, పాస్బుక్లు ఉన్నాయి, భూమి ఉంది. పడట్లే, పడలేదు. వేయలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక 6 గ్యారెంటీలు అన్నాడు, మహిళలకు బస్సు గ్యారెంటీ లేదు. మనిషికి తులం బంగారం పెడతా అనగానే ఆడళ్ళు ఎగవాడి అని కోట్ వేసిండ్రు అంతవరకే గాని ఏం గెలిపియలేదు. వాడు వచ్చినాకనే మొత్తం మొగలను చంపుకోం, పెళ్ళలను చంపుకోం, పిల్లలను చంపుకోం, ఇదే జరుగుతుంది. కానీ ఈయన పేరు కేసీఆర్ ఉన్నప్పుడైతే ఏమి జరగలే. ఏదో చాదనాడ, మా ఊరు చాదనాడ ప్రియాంక మాత్రం ఒక ఆమెను చంపితే ఎంబడే మళ్ళా వాళ్ళని చూడు చేసిండ్రు, అట్లా జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం పోలీసు వాళ్ళు వస్తే కూడా నేనేం భయపడకుండా మాట్లాడతాను. నేనైతే గట్టిగా మాట్లాడతాను. వాళ్ళకేం లొంగేను, వాళ్ళ బట్టలు చూసి నేను కాదు, వాళ్ళు డ్యూటీ చేసేది అది, వాళ్ళ న్యాయం పోటీ డ్యూటీ చేయాలి అది. కాకపోతే నన్ను చూడు భయపడి అంటే అస్సలు భయపడేది. మన డబ్బులతో జీతాలు తీసుకునే పుల్లి కుట్టింది పిల్లి కుట్టింది భయపడుతుంది, పులి కుట్టింది పులిలాగానే మాట్లాడుతుంది ఎప్పటికైనా. సూపర్, నువ్వు పులి అనుకుందాం. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు బస్సు ఫ్రీ ఇస్తున్నారు, అది వేస్టే. అది ఇచ్చినా వేస్టే, ఇయ్యకున్నా వేస్టే. ఆటలు గుద్దుకొని సావని కేసిండాడు. మరి 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ వస్తుందా? పక్క వస్తుంది, ఎక్కువనే వస్తుంది. ఇంకా బిల్లు వస్తుందా మీకు? అవు మళ్ళా ఫ్రీ రావట్లే అస్సలు గ్యాస్ 500 వస్తుందా? రావట్లే. గ్యాస్ 500 కూడా రావట్లే. చూసుకొని తిట్టుకున్నా కూడా పర్వాలేదు, వాడిని నేనైతే మస్తు తిడతాను. నేనైతే బాధ. నాకు 25 ఏళ్ళలో చచ్చిపోయింది నా మగడు. 25 ఏళ్ళ పింఛన్ కూడా లేదు నాకు, పింఛన్ కూడా లేదు. నా రెక్కల కష్టం. అంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవట్లేదా, లేకపోతే ఎందుకు రావట్లేదు మీకు? అంటే నేను మా ఆయన చనిపోయినప్పుడు నేను బెంగళూరు వెళ్ళిపోయినాను, తెలియక. ఇప్పుడు చేసుకోవాలే గాని, ఇప్పుడు చేసుకోవాలా. వచ్చింది నాకు. వచ్చినాక నేను బెంగళూరు వెళ్ళిపోయినాక చచ్చిపోయిందని కొట్టేసిరు అంతవరకే గాని, కొట్టేసిరు గాని పూర రాలేదు అని నేను అవదని చెప్పను. వచ్చింది 2 సార్లు. నేను అందుబాటులో లేకపోయే వరకు చచ్చిపోయిందని కొట్టేశారు అంతవరకే.
ఇదే మా బావ పెడతాడు, మా బావ కూడా రాజకీయాన్ని తిరుగుతాడు, పెడతా అన్నాడు. ఓకే. సో మరి అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నచ్చలేదా మీకు? మాకు అస్సలు నచ్చలే, వాడే నచ్చలేదు, వాని ప్రభుత్వమే నచ్చలేదు. మరి అంత పిట్టం నా కొడుకు, పిట్ట ముఖం నా కొడుకు కంజంతున్నాడు కానీ వాడికి ఏం ఇంగ్లీష్ మాట్లాడనికే రాదు, ఏం రా తెలుగు కూడా మాట్లాడనికే రాదు వానికి కరెక్ట్ గా. సరే, ఓకే. ఇప్పుడు మరి అంతకుముందు మరి కేసీఆర్ పరిపాలన బాగుందా? బాగుంది, సూపర్ గా ఉన్నది. ఆయన ఉన్నప్పుడు ఎలాంటి ఇది ఇంత సీమ గడిచినంత మనిషికి ఎలాంటి లోటు రాలేదు. మరి ఇప్పుడు ప్రతి మనిషికి పెన్లాన్ని మొగం చంపుకోము, మొగడు పెన్లాన్ని చంపుకోము, పిల్లలను సొంతం బిడ్డలను చంపుకోము, ఇది మొత్తం జరుగుతుంది. చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేసుకోము, ఇది మొత్తం జరుగుతుంది. సరే, ఇప్పుడు మరి నేను ఇంకొకటి అడుగుతానక్క. మరి 10 ఏళ్ళు రేవంత్ రెడ్డికి అవకాశం, అది మన కేసీఆర్కి అవకాశం ఇచ్చారు, ఇప్పుడు 5 ఏళ్ళు రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. మరి ఒకసారి బీజేపీకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? ఇయ్యొద్దు, బీజేపీ కూడా అవసరమే లేదు, తెలంగాణనే రావాలా మళ్ళా. అంతేనా? అవును, ఫిక్స్. ఓకే, తెలంగాణనే రావాలి, కేసీఆర్ రావాలా. ఇప్పుడు దొంగ ఓట్లు తీసే కార్యక్రమం జరుగుతుంది ఎస్ఐఆర్, అది మీకు వచ్చింది? అప్లికేషన్ వచ్చిందా? రాలేదు. దొంగ ఓట్లు తీసేసడం మంచిదేనా? కాదు, మంచిది కాదు. అది దొంగ ఓట్లు తీసేసడం మంచిదే కదా. దొంగ ఓట్లు వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ వేస్తున్నారు ఓట్లు, లేదా ఒక మనిషికి 3 ఓట్లు 4 ఓట్లు ఉండటం అట్లే, అది న్యాయం కాదు కదా. ఎవరికైనా న్యాయం కాదు, మనకైనా న్యాయం కాదు, ఎవరికైనా న్యాయం కాదు. న్యాయం మీద వేయాలా, అది న్యాయం పోటీ నడవాలా, అది నిజాయితీగా ఉండాలా, నిజాయితీగా పరిపాలన చేయాలా. అది రేవంత్ రెడ్డి అంటే వాడిని అంటే చాలా మాకు చాలా కోపం, అంటే కోపం. నాకైతే వాడిని చూస్తేనే నాకు చాలా కోపం. వాళ్ళ ఏంటి ఏంటి ఊసరి వీళ్ళు ఇడుస్తా అంటాడు, వానికి ఇడవకనా, వాని లాగలు ఇడవకనా, వాని పెన్లం చీరలు ఇడవకనా. నేను ఆడదాన్నే కదా, మరి ఎందుకు అట్లా మాట్లాడతాడు? నువ్వు ముఖ్యమంత్రివే కదా, ఇంకా 2 ఏళ్ళు ఉంటావు, అంతవరకు మించి ఎక్కువ ఏమి ఉండవు, నువ్వు పోతావు నువ్వు.